I am Upendra, lecturer in physics from Sri Sai Degree College, Ranasthalam and Padmavati Degree College, Narsamapeta. So, ఈ రోజు మనం డిగ్రీ ఫైనల్ ఇయర్ నుంచి పేపర్ 5th నుంచి ఎలక్ట్రోస్టాటిక్స్ అనే టాపిక్ స్టార్ట్ చేద్దాం. స్థిర విద్యుత్ శాస్త్రం. సో ఈ టాపిక్ గురించి మనం తెలుసుకునేటప్పుడు ముందుగా ఇంట్రడక్షన్ ఏంటో చూద్దాం ఈ లెసన్కి సంబంధించి. సో మనందరికీ తెలిసిన టర్మ్ ఏంటంటే కరెంట్ విద్యుత్. సో కరెంట్ అంటే ఏంటి? సో ఫ్లో ఆఫ్ చార్జెస్ ఇస్ కాల్డ్ కరెంట్. సో ఇక్కడ కరెంట్ మనం 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. వాటిని ఏమంటారంటే వన్ ఈజ్ స్టాటిక్ కరెంట్ and the second one current electricity. అంటే దీన్ని స్థిర విద్యుత్ అంటాం, దీన్ని ప్రవాహ విద్యుత్ అంటాం. సో ఇక్కడ ఈ టర్మ్లోనే దాని మీనింగ్ ఉంది. సో ఇక్కడ చార్జెస్ అనేవి స్థిర అంటే కాన్స్టెంట్ ఉండాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సో బేస్డ్ ఆన్ చార్జెస్, సో ఛార్జ్ బేస్ చేసుకుంటూ కరెంట్ని విద్యుత్ని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో ఇక్కడ ఛార్జ్ అనేది రెస్ట్లో ఉంటాయి. ఇఫ్ ఛార్జ్ ఈస్ అట్ రెస్ట్, సో ఛార్జ్ రెస్ట్లో ఉంటే దాన్ని ఏమంటారంటే స్టాటిక్ కరెంట్ అంటారు, స్థిర విద్యుత్ అంటారు. సో ఇఫ్ ఛార్జెస్ ఆర్ మూవింగ్, సో ఆవేశాలు కదిలినట్లయితే దాన్ని ఏమంటారంటే ప్రవాహ విద్యుత్, కరెంట్ ఎలక్ట్రిసిటీ అని అంటారు. సో ఇంతకీ ఛార్జ్ అంటే ఏంటి? సో ఈ ఛార్జ్ ఏంటంటే మనకు ఆల్రెడీ మన ఆటం గురించి డిస్కస్ చేసినట్టయితే, ఒక పరమాణు గురించి డిస్కస్ చేసినట్టయితే, పరమాణువులో ఒక పరమాణు మనం కన్సిడర్ చేసినట్లయితే, సో పరమాణు అంటే ఆటం అంటే ఇట్ ఈస్ ఇండివిజిబుల్ పార్టికల్. సో దాన్ని మనం డివైడ్ చేయలేం. చాలా అతి సూక్ష్మమైనటువంటి ఒక కణాన్ని మనం పరమాణువుగా నిర్వచించడం జరిగింది. సో ఈ పరమాణువు లోపల కేంద్రకం అని ఉంటుంది. సో దాన్ని మనం న్యూక్లియస్ అంటాం. సో ఈ కేంద్రకం యొక్క ఆవేశం ధనావేశం కలిగి ఉంటుంది. సో కేంద్రకం చుట్టూ కూడా వృత్తాకార కక్షలో ఎలక్ట్రాన్స్ అనేవి పరిభ్రమించడం జరుగుతూ ఉంటాయి. సో కేంద్రకం చుట్టూ ఉన్నటువంటి ఈ వృత్తాకార కక్షలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ని ఈ మైనస్ చూపిస్తాం. సో ఈ న్యూక్లియస్ వచ్చేసరికి న్యూక్లియస్ లో మళ్ళా న్యూట్రాన్స్ మరియు ప్రోటాన్స్ అనేవి కూడా జరుగుతుంటాయి. సో న్యూక్లియస్ ఇస్ కన్సిస్టింగ్ ఆఫ్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. సో ఇక్కడ మనకి ఈ ఆటం గురించి డిస్కస్ చేస్తుంటాం. ఆటంలో మనకి ప్రోటాన్ ఒకటే ఉంటుంది, ఎలక్ట్రాన్ అండ్ న్యూట్రాన్. ప్రోటాన్, ఎలక్ట్రాన్ అండ్ న్యూట్రాన్. సో ప్రోటాన్ మీన్స్ proton charge is positive and electron charge is negative and neutron charge is, so neutron ఏంటంటే న్యూట్రాన్స్ దానికి చార్జెస్ పార్టికల్ న్యూట్రాన్ గా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మన ఆటంలో డిస్కస్ చేసినప్పుడు ఆటంలో న్యూక్లియస్ చుట్టూ కూడా ఎలక్ట్రాన్స్ ఏ విధంగా అయితే రివాల్వ్ అవుతూ ఉంటాయో, అంటే న్యూక్లియస్ లో మనకి ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఆటంలో ప్రోటాన్, ఎలక్ట్రాన్ అండ్ న్యూట్రాన్ గా వాటి చార్జెస్ మనం డిఫైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే కరెంట్కి వచ్చేసరికి కరెంట్ లో కూడా చార్జెస్ బేసిక్ గా కరెంట్ లో చార్జ్ ఏంటంటే 2 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. వాటిని ఏమంటారంటే వన్ ఈస్ పాజిటివ్ చార్జ్ అండ్ సెకండ్ వన్ ఈస్ నెగటివ్ చార్జ్. సో ధనావేశం మరియు రుణావేశం. ఆవేశం 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది, ధనావేశం మరియు రుణావేశం. సో ధనావేశానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రోటాన్ అండ్ రుణావేశానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలక్ట్రాన్. సో ఈ విధంగా మనకి ప్రోటాన్, ఎలక్ట్రాన్స్ తీసుకోవడం జరిగింది. సో ప్రోటాన్ ధనావేశంగాను, ఎలక్ట్రాన్ రుణావేశంగాను తీసుకోవడం జరిగింది. సో ఇందులో ప్రోటాన్ గురించి మనం డిస్కస్ చేసినట్టయితే, ఈ ప్రోటాన్ లో చార్జ్ ఆఫ్ ది ప్రోటాన్ is 1.602 into 10 power minus 19 coulomb, C for coulomb. So the unit of the charge is, so charge unit ఏంటంటే coulomb గా డిఫైన్ చేస్తారు. coulomb. So charge unit, so value of the charge of the proton is 1.602 into 10 power minus 19 coulomb and mass of the proton is 1.72 into 10 power minus 27 kg. అలాగే charge of electron
charge of electron is 1.602 into 10 power minus 19 coulomb. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రోటాన్ చార్జ్ పాజిటివ్ చెప్పారు కాబట్టి దీన్ని పాజిటివ్ తీసుకున్నారు. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ చార్జ్ నెగిటివ్ అని చెప్పారు కాబట్టి ఈ వాల్యూని మనం మైనస్ గా చెప్తాం. అంటే న్యూమరికల్ గా మనం తీసుకున్నప్పుడు నెగిటివ్ రాస్తారు, కానీ మ్యాగ్నిట్యూడ్ అయితే రీడింగ్ కూడా ఒకటే ఉంటుంది మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్. అయితే మనం ప్రాబ్లమాటిక్ గా చేసినప్పుడు న్యూమరికల్ యూజ్ చేసినప్పుడు ప్లస్ మైనస్ ప్రోటాన్ ప్లస్ గా తీసుకుంటాం, ఎలక్ట్రాన్ మైనస్ గా తీసుకుంటాం. అలాగే మాస్ ఆఫ్ ది electron, mass of the electron is 9.1 into 10 power minus 31. So proton యొక్క ఆవేశం 1.602 into 10 power minus 19 coulomb. proton యొక్క ద్రవ్యరాశి 1.72 into 10 power minus 27 kg. అలాగే ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం -1.602 into 10 power minus 19 coulomb and electron యొక్క ద్రవ్యరాశి 9.1 into 10 power minus 31 kg. ఒకవేళ ప్రోటాన్ ఎలక్ట్రాన్ తో పాటు న్యూట్రాన్ అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ న్యూట్రాన్? చార్జ్ ఆఫ్ న్యూట్రాన్ ఇస్, సో న్యూట్రాన్ మీన్స్ న్యూట్రల్ పార్టికల్, సో దాని చార్జ్ మనం జీరోగా తీసుకోవడం జరుగుతుంటుంది. అలాగే మాస్ ఆఫ్ ది న్యూట్రాన్, సో న్యూట్రాన్ కి చార్జ్ ఉండదు, జీరో ఉంటుంది, కానీ దానికి మాస్ అనేది ఉంటుంది, ద్రవ్యరాశి అనేది న్యూట్రాన్ ఉంటుంది. దాని వాల్యూ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ప్రోటాన్ మాస్. ప్రోటాన్ ద్రవ్యరాశికి దాదాపుగా సమానం ఉంటుంది, 1.672 into 10 power minus 27 kg. దీనికి దాదాపు సమానంగా ఉంటుంది. సో వీటిని కన్నా ప్రోటాన్ ద్రవ్యరాశి, ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి, అలాగే న్యూట్రాన్ ద్రవ్యరాశి, ఈ మూడు ద్రవ్యరాశులు చూసినట్లయితే ఈ ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ వాల్యూ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది పవర్ 10 power minus 27, ఇది 10 power minus 31, కాబట్టి ఈ వాల్యూ దీంతో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది మనకి కరెంట్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు కరెంట్ మనం రెండు రకాల వర్గీకరణ ఇచ్చారు, స్టాటిక్ కరెంట్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ బేస్డ్ ఆన్ చార్జ్ బేస్ చేసుకుంటూ చెప్పడం జరిగింది. సో చార్జ్ అనేది రెస్ట్ లో ఉంటే దాన్ని మనం స్థిర విద్యుత్ అంటాం. చార్జ్ అనేది మూవింగ్ లో ఉన్నట్లయితే మూవింగ్ చార్జెస్ మనం ఏమంటారు అంటే అలా కరెంట్ ఎలక్ట్రిసిటీ ప్రవాహ విద్యుత్ గా చెప్పడం జరిగింది. సో చార్జ్ మీన్స్ చార్జ్ ఏంటంటే మనం యూనిట్ గా కూలింగ్ చెప్పడం జరిగింది. ఈ చార్జ్ లో పాజిటివ్ చార్జ్ ఉంటుంది, నెగిటివ్ చార్జ్ ఉంటుంది. పాజిటివ్ చార్జ్ ఎగ్జాంపుల్ ప్రోటాన్స్ అండ్ నెగిటివ్ చార్జ్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్. సో ఇది కాకుండా ఇంకొక చార్జ్ ఉంది, మరి న్యూట్రాన్ చెప్తాం, న్యూట్రల్ చార్జ్ మనం తీసుకోవడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ వాల్యూస్ నోట్ చేయడం జరిగింది. ఈ వాల్యూస్ అన్ని కూడా మనకి ప్రాబ్లం చేసుకున్నప్పుడు న్యూమరికల్స్ లో మనకి యూజ్ అవుతూ ఉంటాయి. చార్జ్ ఆఫ్ ది ప్రోటాన్, మాస్ ఆఫ్ ది ప్రోటాన్, చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, చార్జ్ ఆఫ్ ది న్యూట్రాన్ అండ్ మాస్ ఆఫ్ ది న్యూట్రాన్ వాల్యూస్. సో దీంట్లో ఏంటంటే నెక్స్ట్ ఆల్రెడీ మనకు తెలిసినటువంటి టాపిక్స్ ఇంట్రడక్షన్ లో ఉన్నటువంటి క్లాసెస్. సో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చార్జ్ ఈజ్ ఎలక్ట్రిక్ చార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్. సో చార్జ్ అనేది క్వాంటీకరణ చెంది ఉంటుంది. క్వాంటీకరణ చెంది ఉండడం అంటే Q ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ N. సో N ఈజ్ ఎనీ ఇంటిజర్, సో Q ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ N గా తీసుకోవడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఆబ్జెక్ట్ మనం తీసుకున్నాం అనుకోండి, ఈ ఆబ్జెక్ట్ లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే సో ఈ బాడీ చార్జ్ కావాలంటే Q ఈజ్ ఈక్వల్ టు 1 ఎలక్ట్రాన్. ఎందుకంటే ఈ బాడీలో ఒక ఎలక్ట్రాన్ మాత్రం ఉంది కాబట్టి దాని చార్జ్ ఏమవుతుంది, ఈ టోటల్ ఈ ఎలక్ట్రాన్ చార్జ్ టోటల్ బాడీ చార్జ్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ బాడీ ఆవేశాన్ని తీసుకుంటాం, ఈ ఎలక్ట్రాన్ ఆవేశాన్ని. therefore Q is equal to 1 ఎలక్ట్రాన్ కాబట్టి 1e గా రాయడం జరుగుతుంది. సో 1e means 1 into, so E means charge of the electron value 1.602 into 10 power minus 19 magnitude మనం తీసుకుంటాం కాబట్టి సో 1.602 into 10 power minus 19 coulomb. నేను దాని మ్యాగ్నిట్యూడ్ లో తీసుకున్నాను, ఆ మ్యాగ్నిట్యూడ్ అంటే మైనస్ కూడా ప్లస్ లో తీసుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఇదే ఆబ్జెక్ట్ లో ఇదే బాడీలో నేను 2 ఎలక్ట్రాన్ తీసుకున్నాను అనుకోండి, 2 ఎలక్ట్రాన్ ఉన్నాయి, ఒక ఆబ్జెక్ట్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద బాడీ చార్జ్ అడిగారు, 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఆ బాడీ యొక్క అంటే ఆ వస్తువు యొక్క ఆవేశం కావాలి, ఆ వస్తువు ఆవేశం కావాలంటే అప్పుడు చార్జ్ Q is equal to 2 electrons అవుతుంది. దట్ మీన్స్ 2 into 1.602 into 10 power minus 19 coulomb. అది ఈ టోటల్ బాడీ యొక్క చార్జ్. అలాగే ఈ బాడీలో మనకి 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, సో ఆన్సర్ Q is equal to 3. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆన్సర్ Q is equal to n. దీన్నే చార్జెస్ క్వాంటైజ్డ్ గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఇది కంటిన్యూస్ క్వాంటైజ్డ్ మీన్స్ అంటే ఇక్కడ కంటిన్యూస్ మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే Q is equal to n అని మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కూలుంబ్ ఛార్జ్ తీసుకున్నాం, ఒక కూలుంబ్ ఛార్జ్ లో
ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అడిగారు అనుకోండి. సో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ consisting in 1 coulomb of charge. సో ఒక కూలంబ్ చార్జ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అడిగారు అనుకోండి. సో చార్జ్ మీన్స్ q వాల్యూ ఇచ్చారు మనకు ఆల్రెడీ, q is equal to 1 coulomb. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన హౌ మెనీ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలి, n వాల్యూ కావాలి. సో q కి n కి ఉన్నటువంటి ఈక్వేషన్ ఏంటంటే q is equal to n ఫార్ములా, q is equal to n. సో దీని నుంచి మనకు కావాల్సిన n వాల్యూ కావాలి, q వాల్యూ ఉంది, ఈ వాల్యూ ఈ మీన్స్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ది చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఈ వాల్యూ మనం తీసుకుంటాం. therefore n is equal to formula q by e. q means 1 by e means charge of the electron is 1.602 into 10 power minus 19. so then మనం సింప్లిఫై చేస్తే 6.25 into 10 power 18 వస్తుంది. సో దిస్ ఇస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 6.25 to 10 power 18. అంటే ఒక కూలంబ్ చార్జ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 6.25 into 10 power 18 ఎలక్ట్రాన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ చార్జ్ కాన్సెప్ట్ బేస్ చేసుకుంటూ ఆల్రెడీ ఇక్కడ మీకు ఒక టర్మ్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను, కూలంబ్ అని. సో చార్జ్ బేస్ చేసుకుంటూ కూలంబ్ అనే ఒక సైంటిస్ట్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే కూలంబ్ ఇన్వర్స్ స్క్వేర్ లా. కూలంబ్ విలోమ వర్గ నియమం. సో ఒక స్టేట్మెంట్ ని ఆవేశాలు బేస్ చేసుకుంటూ, స్థిర ఆవేశాలు బేస్ చేసుకుంటూ, లేదంటే బిందు ఆవేశాలని అంటే పాయింట్ చార్జెస్ బేస్ చేసుకుంటూ కూలంబ్ ఒక నియమాన్ని తెలియడం జరిగింది, ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే తను ఏంటంటే 2 చార్జ్ పాయింట్ చార్జ్ పార్టికల్స్ తీసుకోవడం జరిగింది. సో వన్ ఈస్ q1 అండ్ సెకండ్ వన్ ఈస్ q2. సో రెండు బిందు ఆవేశాలు తీసుకోవడం పాయింట్ చార్జెస్. సో q1 and q2 దే ఆర్ సెపరేటెడ్ బై ఎ ఫైనైట్ డిస్టెన్స్ లైక్ r. సో r దూరంలో ఆ రెండు కూడా వేరు చేయబడ్డాయి అనుకుంటాం. సో ఆ రెండు కూడా ఈ విధంగా వేరు చేయబడినప్పుడు ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ ని అది ఏం చెప్పారంటే, ఇక్కడ మనం 2 చార్జెస్ తీసుకున్నట్టయితే సో చార్జెస్ లో మనకి పాజిటివ్ చార్జ్ ఉంటుంది, అలాగే నెగిటివ్ చార్జ్ ఉంటుంది. సో ఇక్కడ మనం పాయింట్ చార్జెస్ తీసుకున్నాం కాబట్టి అది మనం ఆ చార్జ్ మనం ఖచ్చితంగా మనం చెప్పలేము. కాబట్టి ఇక్కడ ఈ రెండు చార్జెస్ మధ్య ఉన్నటువంటి ఫోర్స్ ఏంటంటే బోత్ అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్. సో ఇక్కడ ఈ రెండు ఆవేశాల మధ్య ఉన్నటువంటి ఫోర్స్ ఏంటంటే ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ లో అంటే స్థిర విద్యుత్ శాస్త్రంలో కూలంబ్ విలోమ వర్గ నియమంలో రెండు ఆవేశాల మధ్య ఉన్నటువంటి రెండు బిందు ఆవేశాల మధ్య ఉన్నటువంటి బలం ఏంటంటే ఆ ఫోర్స్ ఏంటంటే అట్రాక్టివ్ ఫోర్స్ రిపల్సివ్. అంటే ఆకర్షణ బలం అయినా అవ్వచ్చు లేదా వికర్షణ బలం అయినా సరే అవ్వచ్చు. అదే మనకి ఇప్పుడు గ్రావిటేషన్ లో మనం చూసినట్లయితే గ్రావిటేషన్ ఉన్న ఫోర్స్ ఎప్పుడు కూడా అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. ఎందుకంటే ఎవరీ ఆబ్జెక్ట్ ఈస్ అట్రాక్ట్స్ అనదర్ ఆబ్జెక్ట్. సో ప్రతి వస్తువు కూడా వేరే వస్తువును ఆకర్షిస్తుంది. కాబట్టి అక్కడ మనం తీసుకున్న గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అట్రాక్టివ్ ఫోర్స్. అయితే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది బోత్ అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్. అంటే ఇక్కడ ఆకర్షణ బలం ఉంటుంది, అలాగే వికర్షణ బలం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ రెండు ఆవేశం మధ్య ఉన్నటువంటి బలం ఏంటంటే ఆకర్షణ బలం రాయొచ్చు లేదా వికర్షణ బలం రాయొచ్చు. సో లెట్ us consider that force is F is the electrostatic force or attractive or repulsive force. So F is directly proportional to product of two charges Q1 and Q2. F is proportional to Q1 and Q2 and F is inversely proportional to square of the distance between them. So ఇక్కడ మనకి ఏంటంటే కూలంబ్ ఇన్వర్స్ స్క్వేర్ లా స్టేట్మెంట్ ఏంటంటే the electrostatic force is directly proportional to product of two charges and inversely proportional to square of the distance between them. సో ఇక్కడ స్థిర విద్యుత్ శాస్త్రంలో బలం అనేది అక్కడ బలం అనేది అట్రాక్టివ్ ఫోర్స్ అని కావచ్చు, ఆకర్షణ బలం అనేది వికర్షణ బలం అని కావచ్చు. ఆ బలం అనేది రెండు ఆవేశాల లబ్ధానికి ప్రోడక్ట్ కి లబ్ధం వస్తుంది. రెండు ఆవేశాల లబ్ధానికి లంబానుపాతంలోను మరియు వాటి మధ్య ఉన్న దూర వర్గానికి, దూరం ఆర్ రాశాను, వర్గం అంటే స్క్వేర్ రాశాను, దూర వర్గానికి బై 1/, వచ్చిన కాబట్టి దానికి విలోమానుపాతం ఇన్వర్స్. సో విలోమానుపాతంలో ఉండడం జరుగుతున్నారు. సో ఈ రెండు ఈక్వేషన్లను మనం ఎలా ఇచ్చింటే F is directly proportional to Q1 Q2 by R square. Proportional case లో F is equal to 1/4 epsilon naught into Q1 Q2 by R square. This is Coulomb's inverse square.
దీంట్లో 1/4 pi epsilon అనే కాన్స్టెంట్ యూజ్ చేయడం జరిగింది. The value of 1/4 pi epsilon naught is equal to 9 into 10 power 9 Newton meter square per coulomb square. This is the value of 1/4 pi epsilon naught. So ఇది కూలుంబ్ విలోమ వర్గము అంటే. సో అక్కడ మనకి జనరల్ గా ఏంటంటే ఇవి కూడా జస్ట్ మనకి మీకు గుర్తు చేయడం కోసం టాపిక్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ఫార్ములాస్ అన్ని యూజ్ అవుతాయి. అయితే ఇక్కడ డైరెక్ట్ గా క్వశ్చన్ అనేది రాదు. కూలుంబ్ విలోమ వర్గము ఈక్వేషన్ f is 1/4 pi epsilon q1 q2 by r అనేది గుర్తుపెట్టుకుంటారు. అండ్ వాల్యూ ఆఫ్ 1/4 pi epsilon is 9 into 10 power 9 Newton meter square per coulomb square. సో దీని నుంచి మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. Electric field intensity or intensity of electric field. विद्युत क्षेत्र तीव्रता. So it is denoted by E. So E is equal to F by Q naught. Here Q naught is the unit positive test charge. Pramana Dhana ధనావేశం. సో యూనిట్ పాజిటివ్ చార్జ్ తీసుకుంటారు. సో ఇక్కడ q naught is ప్రమాణ ఆవేశాన్ని తీసుకుంటాం. f is the force, a force is electrostatic force, స్థిర విద్యుత్ బలంగా ఉంటుంది తీసుకోవడం జరుగుతుంది. e is the electric field intensity. సో డెఫినిషన్ ఏంటంటే సో డిఫైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అయితే సో ఇక్కడ f by q naught చూడండి. ఫోర్స్ అండ్ q naught is the unit positive test charge. సో the force acting per unit positive charge test charge is called electric field intensity. Force acting per unit positive test charge is called electric field intensity. ప్రమాణ ధనావేశంపై పనిచేసే బలాన్ని విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటారు. ప్రమాణ ధనావేశంపై పనిచేసే బలాన్ని విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటారు. సో ఇక్కడ ఫోర్స్ అనేది వెక్టర్, అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా వెక్టర్. సో వెక్టర్ మీన్స్ డైరెక్షన్ అనేది ఉండాలి, స్కేల్ అంటే డైరెక్షన్ ఉండదు. ఇక్కడ మనకి ఫోర్స్ అనేది వెక్టర్ క్వాంటిటీ, అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా దీనికి కూడా డైరెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి అది వెక్టర్ క్వాంటిటీగా తీసుకుంటాం. సో ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు f bar by q naught ఆర్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ మనం రాసినప్పుడు e ఈజ్ ఈక్వల్ టు f by q naught ఆర్ f ఈజ్ ఈక్వల్ టు e q naught. ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకున్నారు. అండ్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇస్ దెన్ యూనిట్స్ ఏంటంటే సో e ఈజ్ ఈక్వల్ f by q naught. f ఈజ్ ద ఫోర్స్, యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ న్యూటన్. బలానికి ప్రమాణం ఏంటంటే న్యూటన్ ఎంత చూపిస్తాం. అండ్ q ఈజ్ ద చార్జ్, చార్జ్ అంటే ఆవేశానికి ప్రమాణం కూలుంబ్. సో బై వచ్చింది కాబట్టి దాన్ని మనం పెరాన్ రాస్తాం. సో యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి న్యూటన్ పర్ కూలుంబ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ ఏ పాయింట్ ఏదైనా ఒక పాయింట్ దగ్గర మనం తీసుకున్నట్టయితే, ఏదైనా ఒక బిందువు దగ్గర తీసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా E is equal to F by Q naught. So we know that the value of F is according to Coulomb's law 1/4 pi epsilon into Q1 Q2 by R square. So ఇక్కడ ఆల్రెడీ నేను పాజిటివ్ చార్జ్ ఏంటంటే q naught గా తీసుకున్నాను, ఇంకొక చార్జ్ ఏంటంటే నేను q అనుకున్నాను. సో ఇక్కడ మనం తీసుకున్న చార్జెస్ ఏంటంటే 2 చార్జెస్ ఉన్నాయి. ఈ 2 చార్జెస్ ని దీనిలో రీప్లేస్ చేసాం అనుకోండి. సో f వాల్యూ ఏమవుతుంది, f ప్లస్ లో 1/4 pi epsilon naught into 1/4 pi epsilon into q1 q2. So ఇక్కడ q1 q2 ప్లేస్ లో one charge is q and another charge is positive charge, that is q naught. So q1 q2 ప్లేస్ లో q naught by distance is r square. So రెండు పార్టికల్స్ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఏంటంటే r అనుకుంటే r square. This is the value of f by లో q naught ఉంది కాబట్టి q naught రాయాలి. So q naught రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. Therefore E is equal to 1/4 pi epsilon naught into q by r square. So this is electric field density at any point. సో ఇదా దీని దగ్గర విద్యుత్ క్షేత్ర తీవ్రత సమీకరణం ఏంటంటే 1/4 pi epsilon naught into q by r square. విద్యుత్ క్షేత్ర తీవ్రత నిర్వచనం ఏంటంటే E is equal to f by q naught డెఫినిషన్ అది. అలాగే ఫోర్స్ ఫార్ములా ఏంటంటే 1/4 pi epsilon into q1 q2 by r square. దాన్ని కూలుంబ్ విలోమ వర్గ నియమం నుంచి రాయడం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ డైపోల్. ఎలక్ట్రిక్ డైపోల్ విద్యుత్ ద్విధ్రువం. సో విద్యుత్ ద్విధ్రువం అంటే
రెండు సమాన వ్యతిరేక విద్యుదావేశాలను ఒక నిర్దిష్ట దూరంలో అమర్చినటువంటి అమరికనే విద్యుత్ ద్విధ్రువం అంటారు. రెండు సమాన మరియు వ్యతిరేక అంటే ఇక్కడ మనం ఒక చార్జ్ తీసుకున్నాను Q. ఆ రెండు ఎలా ఉండాలంటే సమానంగా ఉండాలి అండ్ వ్యతిరేకంగా ఉండాలి. కాబట్టి ఇది -Q అనుకుంటే ఇది +Q. ఆ రెండింటికి కూడా ఒక నిర్దిష్ట దూరంలో, సో రెండింటి మధ్య ఉన్న దూరాన్ని నేను 2a అనుకుంటా. -Q నుంచి +Q మధ్యలో ఉన్న దూరాన్ని అనుకున్నా. సో నిర్దిష్ట దూరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ అమరికని ఏమంటారంటే విద్యుత్ ద్విధ్రువం అని అంటారు. సో ఇక్కడ ద్విధ్రువం అంటే రెండు ధ్రువాలు ఉండాలి, -Q ఒకటి +Q. సో ఎలక్ట్రిక్ డైపోల్ మీన్స్ the pair of two equal and opposite poles. So two equal, so equal అంటే Q తీసుకుంటారు and opposite means -Q అయితే ఇక్కడ +Q అవుతుంది. Two equal and opposite poles are separated by a finite distance, that is 2a, that is called electric dipole. ఆ రెండింటిని కూడా ఒక నిర్దిష్టమైనటువంటి దూరంలో ఏర్పాటు చేయాలి. సో ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి మధ్య బిందువు తీసుకున్నాను. ఈ బిందువుని మనం 0 గా తీసుకున్నట్టు O అనుకుంటే, సో ఇటు నుంచి ఇది టోటల్ 2a అనుకున్నాం కాబట్టి ఈ లెంత్ ఏ అవుతుంది, ఈ లెంత్ ఏ అవుతుంది. సో ఇది ఎలక్ట్రిక్ డైపోల్. సో ఎలక్ట్రిక్ డైపోల్ లో దీని డైరెక్షన్ ఎప్పుడు కూడా -Q నుండి +Q కి ఉండాలి. ఎప్పుడు కూడా మన దిశ అనేది -Q నుంచి +Q కి తీసుకోవడం జరుగుతుంది. సో ఎలక్ట్రిక్ డైపోల్ నుంచి ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ విద్యుత్ ద్విధ్రువ భ్రామకం it is denoted by P. So P is equal to formula Q into 2a. P is equal to Q into 2a. So P is the vector quantity. ఎందుకంటే దీనికి డైరెక్షన్ అనేది ఉంటుంది -Q. దిశ ఎప్పుడు కూడా -Q నుండి +Q కి ఉంటుంది కాబట్టి దిశ చూపిస్తుంది, కాబట్టి డైరెక్షన్ చూపిస్తుంది. కాబట్టి ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అనేది దానికి వెక్టర్ క్వాంటిటీ తీసుకుంటాం. సో దిస్ ఇస్ ఆల్సో ఏ వెక్టర్. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా వెక్టరే, ఫోర్స్ కూడా వెక్టరే, దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో P bar is equal to Q into Q is the pole strength. సో ఇక్కడ ఏ చార్జ్ తీసుకోవచ్చు, ఇక్కడ మనం తీసుకున్న -Q అయినా +Q అయినా మనం తీసుకున్నటువంటి పోల్ స్ట్రెంత్ కాబట్టి మాగ్నిట్యూడ్ తీసుకుంటారు. The product of pole strength and the distance between the two charges. So two equal and unequal and opposite charges. ఆ రెండింటి మధ్య ఉన్న ప్రొడక్ట్ ని, వాటి మధ్య ఉన్న లబ్ధాన్ని మనం విద్యుత్ ద్విధ్రువ భ్రామకంగా మనం చెప్పడం జరుగుతుంది. సో P is equal to Q into 2a. ఇది ఎలక్ట్రిక్ డైపోల్. సో నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ విద్యుత్ అభివాహం. So electric flux means the number of field lines are passing through a unit surface. Number of field lines are passing through a unit surface is called electric flux. అంటే ఏదైనా ఒక ప్రమాణ ఉపరితలాన్ని తీసుకొని ఆ ఉపరితలాన్ని గుండా పోయే లంబంగా పోయే విద్యుత్ బలరేఖల సంఖ్యని విద్యుత్ అభివాహంగా మనం చెప్పవచ్చు. అంటే ఈ ఉపరితలం గుండా పోయే కొన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆ ఫోర్స్ లైన్స్ వీటి గుండా పోయేటువంటి బలరేఖల సంఖ్యను మనం విద్యుత్ అభివాహం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గా చెప్తాం. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ని phi అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తారు. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ని phi E అని కూడా రాస్తాం. E is electric flux చూపిస్తాం. phi E is equal to, సో ఏదైనా మనం ఒక ఇన్ఫైనైట్ స్పెల్ అంటే ఒక చిన్న అల్ప వైశాల్యం మనం తీసుకున్నట్లయితే ఉపరితలంలో ఒక చిన్న అల్పాంశాన్ని మనం తీసుకున్నట్లయితే సో దాని యొక్క ఎలక్ట్రిక్ ఫ్లక్స్ d phi E is equal to E dot ds గా రాస్తాం. సో ఇక్కడ E bar electric field is the vector quantity and ds is also a ds is the displacement అనేది మన డైరెక్షన్ చూపిస్తుంది కాబట్టి అది కూడా వెక్టర్ అవుతుంది. సో E bar dot ds bar గా రాస్తాం. therefore d phi E is equal to E bar dot ds bar అయితే సో మనం టోటల్ కావాల్సి వచ్చినప్పుడు phi E is equal to integral E dot ds గా రాస్తాం. E bar dot ds bar ఎందుకంటే డెరివేషన్ ఇస్ ఈక్వల్ టు ఆఫ్ చేస్తే ఇంటిగ్రేషన్ అవుతుంది. సో టోటల్ కావాల్సి వచ్చినప్పుడు phi E is equal to integral E dot ds. therefore phi E is equal to integral E ds cos theta because
డాట్ డాట్ ఇక్కడ వచ్చింది అంటే బిందువు కనుక డాట్ డాట్ వచ్చినప్పుడు మనం కాస్ యాంగిల్ కొసైన్ యాంగిల్ తీసుకుంటారు. therefore phi is equal to integral EDS cos theta. ఇది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ విద్యుత్ ప్రవాహం అంటే. సో నెక్స్ట్ ఆవేశ సాంద్రత. సో చార్జ్ డెన్సిటీస్. సో ఆల్రెడీ మనకి డెన్సిటీ అంటే ఏంటో తెలుసు, సాంద్రత. D is equal to mass by volume. సో మాస్ బేస్ చేసుకొని మనం చెప్తాం సాంద్రతని. సాంద్రత is equal to ద్రవ్యరాశిపై ఘనపరిమాణాన్ని మన సాంద్రత బేసిక్ డెఫినిషన్. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే చార్జ్ డెన్సిటీ అని. సో ఇక్కడ చార్జ్ డెన్సిటీ ఏంటంటే 3 టైప్స్ ఉన్నాయి. సో వన్ ఈజ్ లీనియర్ చార్జ్ డెన్సిటీ. లీనియర్ చార్జ్ డెన్సిటీ దీన్ని రేఖీయ ఆవేశ సాంద్రత అంటారు. చార్జ్ డెన్సిటీస్ లో 3 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ లీనియర్ చార్జ్ డెన్సిటీ, రేఖీయ ఆవేశ సాంద్రత. సో రేఖీయ ఆవేశ సాంద్రత కాబట్టి ఇక్కడ మన లైన్, లీనియర్ అంటే లైన్ వస్తుంది, ఇక్కడ ఒక రేఖ పరంగా తీసుకుంటాం కాబట్టి దీన్ని లాంబ్డా అనే లెక్కతో చూపిస్తాం. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు చార్జ్ డెన్సిటీ అన్నారు కాబట్టి జనరల్గా మనకి డెన్సిటీ అంటే మాస్ డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ వస్తుంది. చార్జ్ డెన్సిటీలో చార్జ్ బై ఇక్కడ తీసుకుంది లీనియర్. లీనియర్ అంటే లైన్ కాబట్టి లైన్ మనం మ్యాచ్ చేయాలంటే దాన్ని లెంత్ లో మ్యాచ్ చేస్తాం కాబట్టి లెంత్ గా తీసుకుంటాం. సో లాంబ్డా ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే చార్జ్ ని q అనే లెక్కతో చూపిస్తాం, లెంత్ అనేది l తో చూపిస్తాం. లాంబ్డా ఇస్ ఈక్వల్ టు q బై l. ద చార్జ్ పర్ యూనిట్ లెంత్ ఇస్ కాల్డ్ లీనియర్ చార్జ్ డెన్సిటీ. అంటే ప్రమాణ పొడవుపై పనిచేసినటువంటి ఆవేశాన్ని మనం రేఖీయ ఆవేశ సాంద్రతగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు q బై l. దీనికి యూనిట్స్ ఏంటంటే q కి యూనిట్ కూలుంబ్ అండ్ లెంత్ కి యూనిట్ మీటర్. సో కూలుంబ్ పర్ మీటర్. అది రేఖీయ ఆవేశ సాంద్రతకి. చార్జ్ కి ప్రమాణం కూలుంబ్ అండ్ పొడవుకి ప్రమాణం మీటర్, కూలుంబ్ పర్ మీటర్. ఇది లీనియర్ చార్జ్ డెన్సిటీ. సో సెకండ్ వన్, సో 3 టైప్స్ అని చెప్పడం జరిగింది. వన్ ఈజ్ లీనియర్, సెకండ్ వన్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. సర్ఫేస్ ఏరియా కూడా రాయొచ్చు. సో దీన్ని ఉపరితల ఆవేశ సాంద్రత. దీన్ని సిగ్మా అనే లెక్కతో రాస్తాం. సిగ్మా ఇస్ ఈక్వల్ టు, సో ఆల్రెడీ ఇక్కడ లీనియర్ వచ్చినప్పుడు ఏమొచ్చింది, చార్జ్ బై l వచ్చిందంటే q బై l వచ్చింది. సో ఉపరితల ఆవేశ సాంద్రతలో కూడా ఏమొస్తుందంటే చార్జ్ బై, సో లీనియర్ మీన్స్ లెంత్ వచ్చింది, సర్ఫేస్ వచ్చేసరికి ఏం రావాలంటే ఏరియా రావాలి. ఏదైనా సరే ఒక సర్ఫేస్ ఉందంటే ఒక ఉపరితలం ఉందంటే దానికి వైశాల్యం వస్తుంది కాబట్టి సిగ్మా ఇస్ ఈక్వల్ టు q బై a. సో అలానే దీనికి యూనిట్స్ ఏంటంటే చూడండి, ఇక్కడ q కి యూనిట్ కూలుంబ్ రాశాను, l కి యూనిట్ మీటర్ రాశాను. ఇక్కడ ఏరియా ఉంది, ఏరియా అంటే మనకి 2 డైమెన్షన్ అంటే ఏరియాలో లెంత్ అండ్ బ్రెడ్త్ రెండు వస్తాయి కాబట్టి ఒక లెంత్ కి యూనిట్ మీటర్, అలాగే బ్రెడ్త్ కి యూనిట్ మీటర్. అంటే పొడవుకి మీటర్, వెడల్పుకి మీటర్ గా తీసుకుంటాం కాబట్టి మీటర్ అంటే మీటర్ స్క్వేర్. దేర్ఫోర్ యూనిట్స్ ఏంటంటే కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. ఇది సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. అలాగే థర్డ్ వన్ వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. ఘనపరిమాణ ఆవేశ సాంద్రత. సో మీకు ఆల్రెడీ అర్థమై ఉండొచ్చు, లీనియర్ లో q బై l వచ్చింది, సర్ఫేస్ లో q బై ఏరియా వచ్చింది. సో వాల్యూమ్ ఏ రావాలి. సో దీన్ని మనం రో అనే లెక్కతో చూపిస్తాం. రో ఇస్ ఈక్వల్ టు q బై v, చార్జ్ బై వాల్యూమ్. చార్జ్ బై యూనిట్ వాల్యూమ్ ఇస్ కాల్డ్ వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. దేర్ఫోర్ దీనికి యూనిట్స్ ఏంటంటే కూలుంబ్ పర్, సో లెంత్ కి మీటర్, ఏరియా వచ్చేసరికి 2 డైమెన్షన్ కాబట్టి మీటర్స్ కి వస్తుంది. వాల్యూమ్ అనేది 3 డైమెన్షన్, లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది అండ్ హైట్ కూడా ఉంటుంది కాబట్టి 3 డైమెన్షన్ కాబట్టి యూనిట్ ఏంటంటే మీటర్. దేర్ఫోర్ యూనిట్స్ దీనికి వాల్యూమ్ చార్జ్ డెన్సిటీకి కూలుంబ్ పర్ మీటర్ క్యూబ్ గా రాయడం జరుగుతుంది. సో ఇంతవరకు మనం చెప్పింది ఏంటంటే ఈ టాపిక్ సంబంధించినటువంటి స్టాటిక్స్ ఈ లెసన్ సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనేది మీకు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన ఇంట్రడక్షన్ పాయింట్స్ అన్ని కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ మీకు రావచ్చు, అంటే 2 మార్క్స్ ఏదైనా వస్తే రావచ్చు, యాడింగ్ క్వశ్చన్స్ వస్తే రావచ్చు. కానీ ఇక్కడ వచ్చిన ప్రతి పాయింట్ అనేది తర్వాత మనం అప్లికేషన్ టైప్ చేస్తున్నప్పుడు ఆ లాంగ్ ఆన్సర్స్ లో ఈ ఫార్ములాస్ అన్ని కూడా వస్తాయి.
సర్ఫేస్ చార్జ్ ఎక్స్ట్రా వస్తుంది, వాల్యూమ్ చార్జ్ ఎక్స్ట్రా అనేది వస్తుంది, డైపోల్ మూమెంట్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన ఫార్ములాస్ అని కూడా రావడం జరుగుతుంది.